బిగ్ బాస్ సీజన్ 8 విన్నింగ్ తర్వాత మొదటిసారి కావ్య నిఖిల్ ఫేస్ టు ఫేస్ కలుసుకున్నారు. ఆదివారం విత్ స్టార్మా న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ లో నిఖిల్ విన్నింగ్ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చారు. ఈ షోకి శ్రీముఖి యాంకర్ వహిస్తూ ఉన్నారు. అయితే నిఖిల్ ఎంట్రీ తర్వాత శ్రీముఖి ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ ఒక పక్క సీరియల్ బ్యాచ్, మరో పక్క బిగ్ బాస్ బ్యాచ్ ఉన్నారు. సీరియల్ బ్యాచ్ లో ఒక్కొక్కరిగా పరిచయం చేస్తూ కావ్య దగ్గరికి వచ్చేసరికి మాత్రం శ్రీముఖి వద్దులే అంటూ వెళ్ళిపోతారు. ఆ టైంలో కావ్య ఫేస్ లో కోపం, ఆ టైంలో నిఖిల్ పై ఎంత కోపం ఉందో తెలుస్తుంది. కావ్య ఫేస్ చూస్తూ ఉంటే నాగుపాము కన్నా భయంకరంగా ఉంది. కోపంతో ఊగిపోతూ ఉన్నారు కావ్య. ఒక్కసారిగా చూసే ఆడియన్స్ కు నిఖిల్ పై కావ్యకు ఎంత కోపం ఉందా? ఇన్ని రోజులు ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు అనుకున్నాం, కానీ నిఖిల్ ఎదురు కనబడితే కావ్య కోపంతో ఊగిపోతూ ఉన్నారు. ఆదివారం విత్ స్టార్మా పరివార్ న్యూ ఇయర్ ఈవెంట్ లో అసలు ఇప్పుడు కావ్య నిఖిల్ మధ్యలో ఏం జరగబోతుంది అనేదే ఇప్పుడు అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్. రీసెంట్ గా ఆదివారం స్టార్మా పరివార్ లో నిఖిల్ కావ్య కలుసుకున్నా కూడా నిఖిల్ కావ్యని పలకరించలేదు. అది కూడా ఒక విధంగా నిఖిల్ చేసిన తప్పే. ఆ టైంలో కావ్యాని నిఖిల్ పలకరించి ఉంటే ఇప్పుడు కావ్య నిఖిల్ పై ఎంత కోపంగా చూసేది కాదేమో. స్టార్మాలో ఆదివారం పరివార్ అనే షో వన్ ఆఫ్ ది టాప్ రేటింగ్ తో కొనసాగుతున్న షో. ఈ షో టీవీలో టెలికాస్ట్ అయితే ఆడియన్స్ టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. ఎందుకంటే శ్రీముఖి యాంకరింగ్, ఈ షోలో వచ్చే కంటెంట్ మాత్రం ఆడియన్స్ ని చాలా ఆకట్టుకుంటూ ఉంటుంది. సీరియల్లో టాప్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా చేసేవాళ్ళు ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ నిఖిల్ పై కావ్య అలా కోపంగా చూడడం వల్ల వాళ్ళిద్దరికి ఎలా ఉందో కానీ వాళ్ళిద్దరి ఫ్యాన్స్ కి మాత్రం చాలా అసంతృప్తిగా ఉంది. ప్లీజ్ కావ్య అక్క, నిఖిల్ ని కలిసి ఒక్కసారైనా మాట్లాడు కావ్య అక్క అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. కావ్య మాత్రం ఆ టైంలో నిఖిల్ ఎదురుగా ఉండేటప్పుడు చాలా సీరియస్ గా చూశారు. నిఖిల్ అలా వెళ్తూ ఉంటే సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కావ్య. ఒక్కసారిగా కావ్య ఫేస్ చూసి శ్రీముఖే భయపడింది. కానీ వాళ్ళిద్దరికి మనస్పర్ధలు ఉన్నాయని తెలిసి కూడా ఒకేసారి ఆ షోకి వాళ్ళిద్దరిని పిలవడం మాత్రం చాలా తప్పు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.